హలో ఫుడీస్, నేను మీ ముందుకి మళ్ళీ ఒక మంచి వీడియోతోటి వచ్చాను. ఇది కూడా ఒక హెల్దీ వీడియో అండి, హెల్దీ రెసిపీ. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా పదండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి ములక్కాయ అంటాం కదా, అది చేదెక్కదనమాట. వాటర్లో ఉడకబెట్టుకుంటే అస్సలు చేదు రాదండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఒక 1 లీటర్ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకోటి ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ముక్కలు ఉడికాక లాస్ట్లో మనం మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము, తర్వాత చూసుకుందాం. అది ఒక పెద్ద ఉల్లిగడ్డ చీలికలు అండి, ఇంకోటి పచ్చిమిర్చి 4 చీలికలు, ఇంకోటి 4 ములక్కాయలు తొక్క అంటే పొట్టు తీసుకున్నవి, సొరకాయ ఒకటి చిన్నది పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నది. ఇందులోనే ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేద్దాము. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్కలు అనేది ఫాస్ట్గా తొందరగా ఉడికిపోతాయి. తర్వాత మనకి ప్రాసెస్గా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల మనకి పప్పుచారు అనేది 10 మినిట్స్లో అయిపోతుంది. మరీ గంటలుగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక 10 మినిట్స్లో ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇది ఇలానే కొంచెం హై ఫ్లేమ్లోనే సో నెక్స్ట్ వచ్చేసి నేను పప్పుని ముందే ఉడకపెట్టుకున్నానండి. టమాటాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చారులో టమాటాలు కనిపించవండి, ఏరేయడం కానీ ఇలా ఉండదన్నమాట. ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికే లోపు మనం ఈ పప్పు టమాటా అనేది కొంచెం మిక్సీ చేసుకుందాం, లేదంటే పప్పు గుత్తితో ఎనుపుకుందాం, సరిపోతుంది. లేదంటే మీకు పప్పు గుత్తితో వద్దు, మాకు కొంచెం చారు పల్చగా తింటాము అనేవాళ్ళు ఇలా మిక్సీ చేసేసుకొని అందులో పోసుకోండి. ఇంకోటి ఇది చూడండి, 1 లీటర్ వాటర్లో ముక్కలన్నీ ఎలా ఉడికాయో. మనకి 1 లీటర్ వాటర్ లేదు ఇప్పుడు ఇందులో. ముక్కలు మంచిగా ఉడికాయండి నాకైతే. ఇలా చేయడం వల్ల మనకి ముక్కలు అనేది చేదెక్కవు. ఇంకోటి డైరెక్ట్ ఆయిల్లో వేస్తే ములక్కాయలకి చేదొచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా వాటర్లో ఉడకబెట్టుకున్న తర్వాతకి ఎప్పుడైనా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము పప్పు టమాటా ఉడకబెట్టుకున్నాం కదా, ఇది ఇందులో మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఇందులో పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను పప్పు వేసుకున్నాక. చూడండి, పప్పు అనేది మంచిగా వస్తుందండి, మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా రాదండి, చాలా మంచిగా వస్తుంది పప్పుచారు అనేది. చూడండి, నేను ఇప్పుడు ఇందులో పప్పు మొత్తం వేసేసుకున్నాక దీన్ని బాగా మరగనియ్యాలండి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇంకో 30% కూడా ఈ పప్పు ఉడకడం ప్రాసెస్లో అవి ములక్కాయలు ఇవన్నీ మొత్తం ఉడికిపోతాయి. 70% ఉడకబెట్టుకున్నాం కదా మనం ముందు, సెకండ్ మిగతా 30% కూడా ఈ చారులో అనేవి ఉడికిపోతాయి. చూడండి, చారు అనేది ఎలా తెరలకాగుతుందో, ఇలా తెరలకాగేటప్పుడే మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాం ఇందులో. ఈ చింతపండు కొంచెం ట్యాంగీనెస్ని యాడ్ చేస్తుంది పప్పుకి. మనము ఫర్దర్గా ఈ పప్పు చారులో ఏం నంచుకోని అవసరం లేదు, ఫ్రై ఆర్ ఆలు ఫ్రై అలాంటివి ఏం అవసరం ఉండదు. సో ఇలా చింతపండుతోటే మనకు ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా ఈ చింతపండు వేసేసాక మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి తెరలకాగనిద్దాము. తెరలకాగేటప్పుడు ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాము మనము. ఈ కారం తక్కువ ఎందుకు వేస్తున్నానంటే నేను సాంబార్ మసాలా యూస్ చేస్తాను. అదొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ మసాలా వేసుకుంటాను ఇందులో. అదొక కైండ్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది, ద అథెంటిక్ టేస్ట్ అంటారు కదా, అది వచ్చేసేది సాంబార్ మసాలా యాడ్ చేస్తే. నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను కదా. ఈ కారం అనేది ఉడకాలండి బాగా. ఎంతమందికి పప్పుచారు గుమ్మడికాయ వడియాలతో ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకోటి, కొంతమంది చల్లమిర్చితో తింటారు, కొంతమంది అప్పడాలతో తింటారు, కొంతమంది సగ్గుబియ్యం అప్పడాలతో తింటారు. నేనైతే ఎక్కువ చల్లమిర్చి గుమ్మడికాయ వడియాలతో తింటాను. మీకు దేంతో నచ్చుద్దో కామెంట్ చేయండి. ఇంకొంతమంది పప్పుచారు పెరుగు కాంబినేషన్తో తింటారు, అలా తినేవాళ్ళు కూడా ఉంటారు, మా ఇళ్ళల్లో కూడా ఉన్నారు. సో అందుకే అడుగుతున్నాను, మీరు తింటారా? అలా తింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుందాం ఏదైనా ఉంటే అనేసి. నాకు టేస్ట్ చూసుకున్నాక ఇంత ఉప్పు పడుతుంది అనిపించింది, యాజ్ పర్ రిక్వైర్డ్ వేసేసుకున్నాను. ఇన్ని టీ స్పూన్స్ అని చెప్పలే, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. అంతేనండి, పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కకు పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకుందాము మనం ఇప్పుడు. ఆ వేరే గిన్నె ఎందుకో కూడా మీకు చెప్తాను. చూడండి, పప్పుచారు అయితే ఇంత మరిగిపోయింది, సూపర్గా వచ్చింది టెక్స్చర్ మాత్రము. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని
దీన్ని తిరగమల్ల తాలింపు అంటారు. తెలంగాణ సైడ్ అయితే తాలింపు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే తిరగమాత అంటారు. జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకోటి ఇందులోనే కొంచెము పసుపు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ పసుపు ఎందుకు యాడ్ చేస్తారు? యాంటీబయాటిక్ అంటారు. ప్రతి కర్రీలో ప్రతి సాంబార్లో కూడా యాడ్ చేస్తారు పసుపుని. ఇండియన్స్ అంతేనండి, ఇండో చైనీస్లో అయితే అసలు పసుపే యాడ్ చేయరు. చూడండి, పసుపు యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇది మనం తిరగమాత వేసేసుకుందాము. చూడండి, పప్పుచారు అయితే ఎంత పొగలు వస్తుందో. ఇందులో ఈ తాలింపు వేసామంటే ఆహా, ఆ స్మెల్కే నోరూరిపోతుందండి నాకైతే. మీరు ఇలా చేసుకొని తినండి, ఖచ్చితంగా వితిన్ 10 minutesలో ఈజీ అండ్ హెల్దీ పప్పుచారు మీకు టేస్టీగా రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో పప్పుచారు. ఒక్క షార్ట్ వేస్తా చూడండి ఎంత బాగుందో, అలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.